ఈ వీడియోలో మనం పొల్లు 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 అక్షరాలు, ఆ పొల్లు అక్షరాలతో వచ్చేటువంటి పదాలని చదవడం రాయడం నేర్చుకుందాం. ప్రతి హల్లుకి మూల శబ్దం ఉంటుంది. అంటే కా అనేటువంటి హల్లు తీసుకున్నప్పుడు దాని యొక్క మూల శబ్దం ఉక్ అన్నమాట. పైన ఈ విధంగా రాసాం కదా, దీన్ని ఏమంటాం అంటే పొల్లు అంటాం. ఈ పొల్లు కలిగినటువంటి దాన్ని మనం పొల్లు అక్షరం అంటాం. ఇది హల్లు, ఇది పొల్లు. పొల్లక్షరాలని విడివిడిగా చదివితే మనకేమీ ఉపయోగం ఉండదు. వాటిని పదాల రూపంలో చూసినప్పుడు లేదా పదాల రూపంలో నేర్చుకున్నప్పుడు, రాసినప్పుడు, చదివినప్పుడు దాని యొక్క ప్రయోజనం మనకు తెలుస్తుందన్నమాట. అంచేత మనం పదాలు రాస్తూ చదువుతూ ఈ పొల్లుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిది అశోక్. ఆ సో ఉక్ అశోక్ అంటే కా అనేటువంటి హల్లు యొక్క మూల శబ్దం ఏంటి? ఉక్. అశోక్. కార్తీక్. కా రి కారి, దీనికి తావతిస్తే కార్తీ, కాకి పొల్లిస్తే కార్తీక్. వివేక్. వి వే ఇక్ కాకపొల్లు వివేక్. కా యొక్క మూల శబ్దం ఉక్. దీంతో మనం 3 పదాలు రాసాం. ఇలాగే మిగిలినవి మీరు ప్రయత్నం చేయాలి. అలాగే నాగ్, తర్వాతది నాగ్ అంటే గా యొక్క మూల శబ్దం గ్, పొల్లు కలిగినటువంటి శబ్దం అన్నమాట. నాగ్. తర్వాత అనురాగ్. ఆ ను అను రా అగ్ గాకి పొల్లు అనురాగ్. ఈ విధంగా పొల్లు కలిగినటువంటి అక్షరాలను ఉపయోగించాలి. అలాగే అనంతనాగ్. ఆ నం త అనంత నాగ్. మ్యాచ్. MATCH మ్యాచ్. ఇది ఇంగ్లీష్ పదం. దీన్ని తెలుగులో రాయవలసి వచ్చినప్పుడు మ్యాచ్ అని రాస్తాం. కానీ చాలామంది మనం ఎలా రాస్తామంటే, తెలుగులో ఎలా రాయాలంటే మా రాసి యావత్తిచ్చి చాకి పొల్లు ఇవ్వాలి. మ్యాచ్. తర్వాత వాచ్. ఇది కూడా వా చాకి పొల్లు ఇవ్వాలి. వాచ్. WATCH వాచ్. ఇది కూడా ఇంగ్లీష్ పదమే. అలాగే రాజ్. ఇది పేరు. రా జాకి పొల్లిస్తే జ్ రాజ్. అంటే జా అనేటువంటి హల్లు యొక్క మూల శబ్దం ఏంటి అంటే జ్. తర్వాత రోజ్. ఇది ఇంగ్లీష్ పదం. రో రాకి ఓ కర్మిస్తే రో, జాకి పొల్లిస్తే రోజ్. అలాగే సత్యరాజ్. సత్య సత్య రాజ్ రా జ జాకి పొల్లు సత్యరాజ్. ప్రకాష్ రాజ్. ప్ర కా ఇష్ ప్రకాష్ రాజ్. ఈ షాని షాకి పొల్లిచ్చాం కదా, దాన్ని ఇలా కూడా రాయొచ్చు ప్రకాష్. ఎవరిష్టం వాళ్ళది, ఇలా కూడా రాసుకోవచ్చు ప్రకాష్ని. తర్వాత వాట్. ఇది ఇంగ్లీష్ పదం. వా అట్ టాకి పొల్లు ఇవ్వాలి వాట్. అలాగే మ్యాట్. MAT మ్యాట్. మే ఎట్ మ్యాట్. ఇది కూడా ఇంగ్లీష్ పదమే. ఎట్ అనేది అంటే టాకి పొల్లు ఇవ్వాలన్నమాట. టా యొక్క మూల శబ్దం ఏంటి? ఎట్. దానికి పొల్లు ఉంది పైన, అది గమనించాలి. విడివిడిగా అట్టు అని చదవాల్సిన అవసరం రాదు మనకి. కానీ ఇలాంటి పదాల్లో వాటిని ఉపయోగిస్తూ రాయొచ్చు అనమాట. దాని యొక్క ఉపయోగం ఇప్పుడు కనిపిస్తుంది మనకి. తర్వాత ర్యాట్. RAT ర్యాట్. ఇది ఇంగ్లీష్ పదమే. రే ఎట్ టాకి పొల్లు ఇవ్వాలి, అప్పుడు ఏమవుతుంది? అది ర్యాట్ అవుతుంది. అలాగే క్యాట్. కే ఎట్ క్యాట్. క్యారెట్. కే ర ఎట్ టాకి పొల్లిస్తే క్యారెట్. దీన్నే మనం క్యారెట్ అని కూడా రాస్తుంటాం. క్యారెట్. రా టాకి పొల్లు క్యారెట్. తర్వాత మ్యాడ్. మే డ్ మ్యాడ్. MAD మ్యాడ్. ఇది ఇంగ్లీష్ పదం.
ఎంఏడిఈ మేడ్, ఇది కూడా ఇంగ్లీష్ పదమే. దీన్ని కూడా మనం రాసేటప్పుడు మేడ్ అని రాయొచ్చు. ఎంఏడిఈ మేడ్. మ్యాడ్ అంటే పిచ్చి, ఎంఏడిఈ మేడ్ అంటే తయారు చేశాను అని అర్థం. మేక్ అంటే తయారు చేయటం, మేడ్ అంటే తయారు చేశాను. మైండ్ అనేది కూడా ఇంగ్లీష్ పదమే. మైండ్, మైమ్ అండ్ డాకి పొల్లు, మైండ్ పొల్లు అక్షరం అన్నమాట. ఇది పొల్లు అక్షరం కలిగినటువంటి ఇంగ్లీష్ పదం అనమాట మైండ్. అలాగే బ్యాడ్, బేడ్ అని చదవకూడదు, దీన్ని బ్యాడ్ అని చదవాలి. అందుకే మన తెలుగులో బ్యాడ్ అని రాస్తారు, బ్యాడ్ని బ్యాడ్ అని రాస్తారు అన్నమాట. బ్లేడ్, బేకి లావతిస్తే బ్లేడ్, ఇది కూడా ఇంగ్లీష్ పదమే. సేడ్ అని కూడా దీన్ని సాడ్ అని చదవాలన్నమాట చదివేటప్పుడు. అలాగే షేడ్, ఎస్హెచ్ఏడిఈ షేడ్, నీడ. షేడ్ అంటే డా అనేటువంటి హల్లు యొక్క పుల్లక్షరం ఏంటి? ఎడ్, లేదా మూల శబ్దం. అలాగే పిన్ కోడ్, పిన్ నాకు పొల్లు అనమాట. కోడ్, డాకు పొల్లు, పిన్ కోడ్. అలాగే అరుణ్, రు, నాకి పొల్లు అరుణ్. అంటే నా అనేటువంటి హల్లు యొక్క పొల్లు అక్షరం ఏమవుతుంది? ఎణ్ అవుతుంది. అంటే నా యొక్క మూల శబ్దం ఎణ్. దీనికి అచ్చు కలిపితే ఎణా అవుతుంది అనమాట మళ్ళీ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి దాన్ని. అలాగే ప్రవీణ్, ఎణ్, ఎణాకి పొల్లు ఎణ్, ప్రవీణ్. తర్వాత నారాయణ్, యా, ఎణ్, ఎణాకి పొల్లు ఎణ్, నారాయణ్. తర్వాత కళ్యాణ్, కళా, దీనికి యావతిస్తే కళ్యా, ఎణ్, నాకు పొల్లు కళ్యాణ్. ప్రశాంత్, ప్రశాంత్, తాకి పొల్లు ప్రశాంత్. ప్రణీత్, నీ, తాకి పొల్లు ప్రణీత్. అనంత్, నమ్, తాకి పొల్లు అనంత్. అంకిత్, తాకి పొల్లు అంకిత్. బాత్, ఇది ఇంగ్లీష్ పదం, బాత్. బోత్, ఇది కూడా ఇంగ్లీష్ పదమే, బోత్. ఈ తా అనేటువంటి అక్షరంలో ఉండేటువంటి మూల శబ్దం ఎత్, పొల్లు శబ్దం అనమాట. ఎత్ పొల్లు అక్షరం. దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి మనం. వినోద్, నో, దాకి పొల్లు ఇచ్చాం, వినోద్ అయింది. దాని ఏ విధంగా రాయొచ్చు మనం అంటే అంటే పొల్లు ఇచ్చి అది మూల శబ్దం అనమాట. దీనికి ఇచ్చినట్లయితే దా అవుతుంది. అద్దుకి ప్లస్ ఇచ్చామనుకోండి దా అవుతుంది అనమాట. దా యొక్క మూల శబ్దం వద్దుకి ఈ కలిపితే కనుక, ఈ అనేటువంటి అచ్చు కలిపితే ఏమవుతుంది? ది అవుతుంది అనమాట. అలాగా దాగుణితో అంతా వస్తుంది అనమాట, అచ్చులు కలుపుకుంటూ వెళ్ళిపోతుంటాయి కనుక. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అలాగే అనిరుద్ధ్, నీ, రు, దాకి పొల్లు అనిరుద్ధ్. ప్రమోద్, మో, దాకి పొల్లు ప్రమోద్. ఆనంద్, నమ్, ఆనంద్. ఈ విధంగా ఆ పుల్లక్షరాలని పదాల్లో వచ్చినప్పుడు గుర్తించి దాన్ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప విడివిడిగా ఎక్, హెచ్ అని చదువుకుంటూ వెళ్ళకూడదు. దానివల్ల ఉపయోగం లేదు, తెలుసుకోవాలి అంతే. అది నవీన్, ఎన్, నా అనేటువంటి హల్లు యొక్క మూల శబ్దం ఎన్, పైన పొల్లు ఉంది, అది గమనించాలి. నవీన్. నరేన్, రే, ఎన్, నరేన్. పవన్,
వా ఎన్ పవన్. అభినందన్ ఆ భీ నం దన్ అభినందన్. టాప్ టీఓపి టాప్, ఇది ఇంగ్లీష్ పదం. టా పా పా యొక్క పొల్లు టాప్, పాక పొల్లిస్తే టాప్ అయింది. ట్యాప్ ఇది ఇంగ్లీష్ పదం. టీఏపి ట్యాప్. టే టాకి ఏ కరిపిస్తే టే, పాక పొల్లిస్తే ట్యాప్. క్యాప్ కే ఉప్ పాక పొల్లు. బాప్ ఇది హిందీ పదం. బాప్ అంటే తండ్రి అని అర్థం. రోప్ ఆర్ఓపి రోప్, ఇది ఇంగ్లీష్ పదం. రో పాకి పొల్లిస్తే రోప్. అలాగే శ్రీరామ్ శ్రీ రా శ్రీరామ్. మా యొక్క పొల్లక్షరం అవుతుందన్నమాట, అంటే మూల శబ్దం ఇది. శ్యామ్ సా శ్యా శ్యామ్. భీమ్ భీమ్. అభిరామ్ ఆ భీ అభి రా అభిరామ్. మా అనేటువంటి హల్లు యొక్క మూల శబ్దం పైన పొల్లు ఉంది, గమనించాలి. వినయ్ వి నా ఇయ్యి యాకి పొల్లు. యా యొక్క మూల శబ్దం ఏమవుతుంది? ఇయ్యి అవుతుంది. ఇయ్యి అంటే వినయ్. అజయ్ ఆ జ ఇయ్యి అజయ్. విజయ్ వి జ అయ్యి విజయ్. ఏయ్ మనం పిలుస్తూ ఉంటాం కదా, ఒక్కోసారి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని పిలుస్తూ ఉంటాం ఏయ్. అలాగే ఓయ్ ఓ ఇయ్యి ఓయ్. ఏమోయ్ ఏ మో ఇయ్యి ఏమోయ్. ఏమోయ్ అది కూడా పిలుస్తూ ఉంటాం ఏ ఓ ఇయ్యి ఏమోయ్. ఏమోయ్ ఏవోయ్. కొబ్బరికాయ కొబ్బరికాయ అంటాం, కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ అంటాం. కొబ్బరికాయ అనేటువంటి దాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే తలకాయ అనేది తలకాయ ఇయ్యి తలకాయ. ఇయ్యి అనేటువంటి పుల్లక్షరంతో వచ్చేటువంటి పదాలని మీరు కూడా కొన్ని గుర్తించండి, గుర్తించి రాయడం నేర్చుకోండి. అలాగే కుమార్ కుమార్ కు మా ర్ రాకి పొల్లు కుమార్. శ్రీధర్ శ్రీ ధ అర్ రాకి పొల్లు శ్రీధర్. సరోవర్ సరోవర్ హిందీ పదం ఇది, సరోవరం అని అర్థం. వీర్ ఇది కూడా వీర్. మహావీర్ మహా మహావీర్ మహావీర్. కార్ ఇంగ్లీష్ పదం కార్. రా అనేటువంటి హల్లు యొక్క పుల్లక్షరం ఏమవుతుంది? ర్ర అవుతుంది అనమాట. అలాగే విశాల్ వి సా విసా ల్. లా యొక్క మూల శబ్దం ల్. కాల్ కా ల్ కాల్ పిలుపు, ఇంగ్లీష్ పదం అనమాట ఇది. వీల్ ఇది కూడా ఇంగ్లీష్ పదమే, చక్రం. వీల్ అంటే వి ఎల్ లాక పొల్లు. హై హీల్ హై హీల్ హీ ఎల్ హై హీల్. ఫీల్ ఇది కూడా ఇంగ్లీష్ పదం. ఫీ పీ పీల్, ఇంగ్లీష్లో ఫీల్ అని పలుకుతాం. అలాగే మాధవ్ మా ధ ఒత్తు ధ వ్. వా అనేటువంటి హల్లు యొక్క మూల శబ్దం ఏంటి? వ్. తర్వాత కేశవ్ కే స కేశ అవ్ కేశవ్. దీన్ని సేమ్ చదవకండి, పైన అకారం తలకట్టు ఉంది కాబట్టి సా అనే చదవాలి. ఎందుకు చదువుతున్నారో సే అని అర్థం కాదు. అభినవ్ ఆ
భీ అభి, నా ఉవ్ వాకి పొల్లు. వా అనేటువంటి అక్షరం యొక్క మూల శబ్దం ఉవ్, పైన పొల్లు ఉంది గమనించాలి. మహేష్ మా, హే ఇష్ మహేష్. మహేష్ని ఇలా కూడా రాస్తుంటారు కొంతమంది, మహేష్ ఇస్. అంటే షా అనేటువంటి హల్లు యొక్క పొల్లు అక్షరం ఏంటి, ఇష్ అవుతుంది, మూల శబ్దం అనమాట ఇది. అలాగే దీని కూడా అంతే, సా యొక్క మూల శబ్దం ఇస్. అలాగే హరీష్ హా, రీ ఇష్ హరీష్. ప్రకాష్ ప్రా, కా ఇష్ ప్రకాష్. లేదా ప్రకాష్ రాజ్ ఇలా కూడా రాయొచ్చు, ప్రకాష్ రాజ్ జ్. ఆకాష్ ఆ కా ఎస్ ఆకాష్ ఆకాష్. ఇవన్నీ పొల్లు అక్షరాలు ఉన్నటువంటి పదాలు అన్నమాట. మిస్ ఇంగ్లీష్ పదం ఇది, మిస్ మీ, సాకి పొల్లిస్తే మిస్. మిసెస్ మీ, సే ఎస్ మిసెస్. కిస్మిస్ కిస్మిస్. అలాగే గ్యాస్ గ్యాస్ గ్యాస్. చివరిది ఓహ్. హా అనేటువంటి హల్లు యొక్క మూల శబ్దం ఏమవుతుంది, హ్ అవుతుంది. ఓహ్ ఓ, హాకి పొల్లిస్తే ఓహ్. మరికొన్ని పొల్లు అక్షర పదాలని చదువుతూ రాయడం నేర్చుకుందాం. అవి శిరీష్ సి రీ ఇష్ శిరీష్. శేఖర్ సే ఖా ఒత్తు ఖా శేఖర్. సంతోష్ సంతోష్ సంతోష్. కౌశిక్ కౌ షీ, కాకి పోలిస్తే కౌశిక్. తమన్ తా మా ఎన్ తమన్. అనుదీప్ ఆ ను దీ, పాకి పొల్లిస్తే అనుదీప్. అత్యుత్ ఆ, చూకి యావత్తు అత్యుత్, తాకి పొల్లు అత్యుత్. మాస్టర్ ఇంగ్లీష్ పదం, తెలుగులో రాయవలసి వస్తే మా సాకి టావత్తు మాస్టర్, రాకి పొల్లు మాస్టర్. టీచర్ టీ చ అర్ర రాకి పొల్లు టీచర్. స్కూల్ ఇది కూడా ఇంగ్లీష్ పదమే, సూ దీనికి కావత్తు, లాకి పొలిస్తే స్కూల్. లెనిన్ లే నీ ఎన్ లెనిన్. విక్సన్ విక్సా అన్, నాకి పొలిస్తే విక్సన్. వివేక్ వి వేక్, కాకపొల్లు వివేక్. భార్గవ్ భా, రాకి గావత్తు భార్గ భార్గవ్. భాస్కర్ సాకి కావత్తు భాస్క అర్ర భాస్కర్. సూరజ్ సూ రాజ్ సూరజ్. సునీల్ సు నీ ల్ సునీల్. అనిల్ ఆ నీ ఎల్ అనిల్. శ్రీనివాస్ శ్రీ ని వా ఎస్, సాకి పోలిస్తే శ్రీనివాస్. వెంకటేష్ వెం కా టే, టాకి ఏకారం వెంకటేష్. లక్ష్మణ్ లా క్ష లక్ష, దీని మావత్తు లక్ష్మ. ఎణ్ నాకి పొల్లు లక్ష్మణ్. రాహుల్ హాకి ఉకారం, లాకి పొల్లు రాహుల్. వైజాగ్ వై జా గ్ గాకి పొల్లు వైజాగ్. జిగ్జాగ్ జిగ్ జాగ్
జిగ్జాగ్. హైదరాబాద్, హై ద రా హైదరాబాద్, హైదరాబాద్ పొల్లు. రేవంత్, రే వ వం తాకుపొల్లు రేవంత్. శ్రీమాన్, శ్రీ మా అన్ శ్రీమాన్. రఘురామ్, రా ఘు రఘు రా మ్ రఘురామ్. రావణ్, రా వ అన్ రావణ్. రకుల్, రా కు ఎల్ రకుల్. రమేష్, రా మే ఇష్ రమేష్. రామ్ చరణ్, రామ్ చరణ్ చా రా ఎన్ రామ్ చరణ్. కళ్యాణ్, కా ళా యావత్ కళ్యా ఎన్ కళ్యాణ్. ఏప్రిల్, ఏ ఏప్రియల్ ఏప్రియల్ ఏప్రియల్. జూన్, జూ ఎన్ నాకుపొల్లు జూలై, జూలై జూలై. సెప్టెంబర్, ఆగస్ట్ కూడా రాయొచ్చు కదా, ఆగస్ట్ ఆ గా ఇస్ట్ ఇష్ రాసి టావత్ ఆగస్ట్. సెప్టెంబర్, సే పేకి టావత్ సెప్టే పక్కనే పూర్ణాంకం సెప్టెంబర్ సెప్టెంబర్. అక్టోబర్, ఆ కో టావత్ ఇస్తే అక్టోబా ర్ అక్టోబర్. నవంబర్, నవం బా ర్ నవంబర్. డిసెంబర్, డిసెంబర్ సేని ఎలా రాయొచ్చు లేదా ఎలా కూడా రాయొచ్చు డిసెంబర్. కొంతమంది అలా రాస్తారు, కొంతమంది ఇలా రాస్తారు. డిసెంబర్. ఈ విధంగా నాకు తోచినటువంటి పొల్లు అక్షరం ఉండేటువంటి పదాలని కొన్నింటిని రాయడం చదవడం నేను ఇక్కడ చేశాను. అయితే మీరు కూడా మరికొన్ని పొల్లు అక్షరం ఉండేటువంటి పదాలని చదవడం రాయడం గుర్తించడం చెయ్యాలి. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి.